అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. చాలామంది ఏమడుగుతున్నారంటే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మొదటగా మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదండి. ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో భాగంగా పోస్టుల సంఖ్య, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దాని తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషను, దాని తర్వాత పే స్కేల్, ఈ రకమైనటువంటి అంశాలను తెలియజేస్తూ ఈ ముందస్తుగా మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్, దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి పూర్తి ప్రక్రియ కూడా మనకు ఫర్దర్గా ఉంటుంది. అది రాగానే కంప్లీట్ నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఏ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది, ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ రకంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ అనేది ఏ రకంగా ఉంటుంది, పే స్కేల్ అనేది ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడానికి మాత్రమే. ఇందులో భాగంగా మనకు మొత్తంగా పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే 38,800 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి మనకు 22,940 పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 15,860 పోస్టులు అయితే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము పీజీటీ మరియు టీజీటీకి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. మిగిలినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలను కూడా 1-2 వీడియోల్లో అన్నింటినీ కలిపి కూడా మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే మనము ఇప్పుడు పీజీటీ మరియు టీజీటీకి సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ పీజీటీకి సంబంధించిన పోస్టులో భాగంగా మొత్తంగా 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అందులో భాగంగా ఒక్కొక్క దానికి 11 చొప్పున మొత్తంగా 8,140 అయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి పీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అదనంగా కనుక చూసుకుంటే 740 ఇక్కడ పీజీటీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన పోస్టులు అయితే మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఖాళీలు అయితే. మొత్తంగా ఇది గ్రూప్ బి కేటగిరీ కింద పే స్కేల్ లెవెల్ 8 ప్రకారంగా కనుక చూసుకుంటే శాలరీ వచ్చేసి 47,600 నుంచి 1,51,100 వరకు అయితే దీనికి సంబంధించిన పే స్కేల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 40 సంవత్సరాలు మించకూడదు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక ఇక్కడ 45 సంవత్సరాలు లేదా 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకైతే ఇక్కడ అవకాశం అనేది ఉండదు. ప్రతిదానికి కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిసేపు క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ నార్మల్గా జనరల్ కేటగిరీ వాళ్ళైతే కనుక 40 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 45 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అంటే 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ 40 సంవత్సరాలు జనరల్ కేటగిరీ వాళ్లకు, ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 40+3 43 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. 43 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళైతే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా ఇంతకుముందు ఈఎంఆర్ఎస్లో ఇందులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ అయితే కనుక 55 సంవత్సరాల వరకు అయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది పీజీ అనేది ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ పీజీటీ ఫిజిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఫిజిక్స్లో పీజీ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీ ఉందనుకోండి, పీజీటీ కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా పీజీలో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్టుగా మీరు దాన్ని పీజీ కంప్లీట్ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు మనకి ఇక్కడ బయాలజీ కనుక చూసుకుంటే పీజీటీ, ఇక్కడ పీజీ కనుక చూసుకుంటే బాటనీ లేదా జువాలజీ లేదా బయాలజీలో మీరు పీజీ చేస్తుంటే కనుక ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇంపార్టెంట్ నోట్ అంటూ ఒక అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పైన తెలిపినటువంటి సబ్జెక్ట్లో పీజీటీ ఉన్నటువంటి వాళ్ళే ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పీజీటీ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇక్కడ బీఎడ్ డిగ్రీ అనేది ఉండాలి, అంటే బీఎడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పీజీతో పాటు ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో ఇక్కడ బీఎడ్ కూడా ఆ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి అయితే బీఎడ్ అనేది ఉండాలి. ఒకవేళ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది ఉంటుంది కదా, ఆ బీఎడ్ కనుక ఉంటే కనుక ఈ రెగ్యులర్ బీఎడ్ అనేది, నార్మల్ బీఎడ్ అనేది అవసరం లేదు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే నార్మల్గా మనం చెప్పుకోవాలి అంటే పీజీటీ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా పీజీ అనేది కన్సర్న్డ్ సబ్జెక్ట్లో మీరైతే ఆ పీజీ కంప్లీట్ చేసేసి ఇక్కడ బీఎడ్ అనేది ఆ సబ్జెక్ట్లో మీకైతే బీఎడ్ ఉన్నటువంటి వాళ్ళైతే, ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ ఫిజిక్స్ అనుకున్నారనుకోండి, బీఎడ్ ఫిజిక్స్ కనుక చూసుకుంటే ఆ ఫిజిక్స్ అనేది ఒక మెథడాలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. దాంతోపాటు పీజీలో కనుక చూసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఫిజిక్స్లో కనుక చూసుకుంటే మీరు పీజీ అనేది చేసి ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఇది కాదు కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటివి అట్లాంటివి అయితే ఏమీ అయితే మెన్షన్ చేయలేదు. చాలామంది తెలుగు సబ్జెక్ట్ ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ కంప్లీట్గా మనకు దేశవ్యాప్తంగా ఈ స్కూల్స్ అనేటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్, ఇక్కడ పీజీటీ రీజనల్ లాంగ్వేజ్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి తెలుగు అనేది రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ పోస్టుల వేకెన్సీ ఉంటే దానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే ఆ కంప్లీట్ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ ప్రతి పోస్టు కనుక చూసుకుంటే 2 సంవత్సరాల ప్రొహిబిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దాదాపుగా ప్రతి గవర్నమెంట్ జాబ్కి అయితే ఈ రకంగానే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు కంప్లీట్గా పర్మనెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఈ పోస్టుల్లో భాగంగా ఇక్కడ పీజీటీ కామర్స్ అనేది ఉంది కదా, ఈ కామర్స్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి పీజీటీ ఎకనామిక్స్కి సంబంధించి, పీజీటీ కామర్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి 100% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే దీన్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పీజీటీ హిందీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటి అంటే అందరిలాగా ఇక్కడ నార్మల్గా ఎగ్జామ్ పెట్టేసి ఈ 2 సబ్జెక్టులకు మాత్రం కంప్లీట్గా ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందనే వీళ్ళైతే భర్తీ అయితే చేస్తారు. నెక్స్ట్ పీజీటీ హిందీ, ఇంగ్లీష్ అండ్ పీజీటీ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి 50%, అంటే 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 50 పోస్టులు కనుక చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద, ఇంకో మిగిలినటువంటి 50 పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ మిగిలిన 50 పోస్టులు కనుక చూసుకుంటే ఇక్కడ ప్రమోషన్ కింద అయితే అవి భర్తీ చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా, మిగిలినటువంటి అదర్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, 25% ఏమో ప్రమోషన్ కింద, అదేవిధంగా 75% కనుక చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద. అంటే ఇక్కడ 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టుల్లో మనకు 75 పోస్టులు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ పెట్టేసి ఇక్కడ మనకైతే దీన్ని భర్తీ చేస్తారు. నెక్స్ట్ 25 పోస్టులు ఉంటాయి కదా, 25 పోస్టులు అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ప్రమోషన్ బేస్లో 25 పోస్టులను అయితే భర్తీ చేస్తారు. దానికి సంబంధించి ప్రమోషన్ వివరాలు అవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకైతే ఇవన్నీ ప్రమోషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమీ అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో భాగంగా మొత్తంగా చూసుకుంటే 740 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఈఎంఆర్ఎస్కి సంబంధించి ఒక పోస్ట్ చొప్పున అయితే గ్రూప్ బి కేటగిరీ కింద లెవెల్ 8 పే స్కేల్ 8 ప్రకారంగా కనుక చూసుకుంటే ఇక్కడ 47,600 నుంచి 1,51,100 పోస్టులు 100 వరకు అయితే దీనికి సంబంధించిన పే స్కేల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలండి. సేమ్ దానికి రకంగా ఉందో అది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 సంవత్సరాలు ఆ లోపు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ 43 సంవత్సరాలు లేదంటే ఆ లోపు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 40 సంవత్సరాలు ఆ రకంగా ఆ లోపు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఈఎంఆర్ఎస్ ఆల్రెడీ పాత ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే
ఇక్కడ ఎంఎస్సిలో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఇక్కడ ఎంఎస్సి అయితే చేసి ఉండాలి, లేదంటే ఎంసీఏ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే ఎంఈఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీకి సంబంధించి చేసినటువంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా మనకు 2 సంవత్సరాల ఇక్కడ దీనికి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ 100% పోస్టులు అంటే 740 పోస్టులు ఉన్నాయి కదా, 740 పోస్టులు కూడా డైరెక్ట్గా మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అంటే ఎగ్జామ్ పెట్టి మీకు దీన్ని అయితే భర్తీ చేస్తారు. నెక్స్ట్ చాలామంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే టీజీటీకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇక్కడ ఒక్కొక్క ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కు 12 చొప్పున మొత్తంగా 8,880 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ బి కేటగిరీ కింద లెవెల్ 7 స్కేల్ ప్రకారంగా 44,900 నుంచి 1,42,400 వరకు అయితే దీనికి సంబంధించిన పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ కనుక చూసుకుంటే 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 35 లోపు ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 40 సంవత్సరాలు ఆ లోపు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే కనుక చూసుకుంటే ఇక్కడ 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. 38 లేదా ఆ లోపు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 35 సంవత్సరాలు ఆ లోపు ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం కనుక చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఇందులో భాగంగా మనకు 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉంటుంది, బిఐఈడి అని. ఆ రకంగా డిగ్రీతో పాటు బిఎడ్ ఉన్నటువంటి కోర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ బిఏడి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే బ్యాచిలర్స్ ఆనర్స్ డిగ్రీలో కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనేది చేసినటువంటి వాళ్ళు కానీ, లేదంటే నార్మల్గా ఎక్కువ మందికి ఉండేది జనరల్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ the candidate should have studied the ఇక్కడ చూసుకుంటే మనకు ఆ డిగ్రీలో కనుక చూసుకుంటే ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ లాంగ్వేజ్ లాగా 2 సంవత్సరాలు కాకుండా కంప్లీట్గా మనకి ఇక్కడ 3 సంవత్సరాల పాటు చదివే ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గానైతే వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ టీజీటీ మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఉందనుకోండి, టీజీటీ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది 3 years ఆఫ్ డిగ్రీ. అంటే చాలామంది హిందీ అని అడుగుతారు. హిందీలో కనుక చూసుకుంటే నార్మల్ లాంగ్వేజ్గా కాకుండా దాన్ని ఒక సబ్జెక్ట్గా మనం 3 సంవత్సరాలు డిగ్రీలో చదివితే కనుక హిందీ కానీ ఇంగ్లీష్ కానీ లేదంటే తెలుగు కానీ అంటే రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఒకవేళ పోస్టులు ఉంటే కనుక తెలుగు కనుక మీరు 3 సంవత్సరాలు డిగ్రీ అనేది డిగ్రీలో చదివి దానికి సంబంధించి బీఎడ్ అనేది ఉంటే కనుక దానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిగ్రీలో మ్యాథ్స్ అలాంగ్ విత్ ఫిజిక్స్తో పాటు ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ని చదివినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ టీజీటీ మ్యాథ్స్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కెమిస్ట్రీ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఈ సబ్జెక్టులలో ఈ 2 సబ్జెక్టులతో పాటు ఈ సబ్జెక్టులలో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్టులో ఏదో ఒక సబ్జెక్టును కలిగి ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వేరు యూనివర్సిటీలో వేరు రకాలుగా సబ్జెక్టులను అయితే ఆఫర్ చేస్తాయి కాబట్టి పైన మనకి ఇక్కడ 6 సబ్జెక్టులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 6 సబ్జెక్టులలో భాగంగా ఇక్కడ ఫైనల్ ఇయర్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా మనకైతే ఇక్కడ ఫైనల్ ఇయర్లో చదివి ఉండాలి. అండ్ 3 సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్తో పాటు ఇక్కడ కెమిస్ట్రీ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ స్టాటిస్టిక్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో చదివినటువంటి వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు మనకి ఇక్కడ బీఎస్సీ డిగ్రీ విత్ హానర్స్ చేసినటువంటి వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది వుడ్ బి కన్సిడర్. ఇక్కడ మ్యాథ్స్ చేసినటువంటి వాళ్ళు బీఎస్సీ డిగ్రీలో హానర్స్లో కనుక చూసుకుంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు అది ఎట్లా అంటే ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లేదంటే ఎలక్ట్రానిక్స్ కెమిస్ట్రీ ప్లేస్లో అంటే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇక మొత్తంగా మనకు తెలిసేది ఏంటి అంటే ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇందులో ఏ విధంగా ఒక సబ్జెక్టు చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత టీజీటీకి సంబంధించినటువంటి సైన్స్ వాళ్ళకు వచ్చేసి బాటనీ కానీ జువాలజీ కానీ దాంతోపాటు ఇక్కడ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ చదివినటువంటి
వాళ్ళైతే ఎలిజిబుల్, ఈ 3 చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఇక్కడ డైరెక్ట్గా చెప్పాలంటే బీజెడ్సీ చేసినటువంటి వాళ్ళకైతే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇక్కడ మైక్రోబయాలజీ ఆ రకమైనటువంటి డిఫరెంట్ కేటగిరీస్ అనేటివి ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటికైతే మనకి ఇక్కడ అవకాశం అయితే ఇవ్వలేదు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాని తర్వాత టీజీటీ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇక్కడ అంశంలో భాగంగా మనకు హిస్టరీ విత్ జాగ్రఫీ లేదా ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు, హిస్టరీతో పాటు జాగ్రఫీ లేదా ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వాళ్ళైతే ఈ టీజీటీ సోషల్ స్టడీస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఇచ్చారు. ఒకవేళ తెలుగుకు సంబంధించిన పోస్టులు కనుక ఉన్నాయనుకోండి, ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా డిగ్రీలో, అది 3 సంవత్సరాలు చదవాలి. చదివిన తర్వాత కనుక చూసుకుంటే బీఎడ్లో దానికి ఒక సబ్జెక్ట్ అనేది మీకు ఉంటే ఆ రకంగా మెథడాలజీ పరంగా చూసుకుంటే దానికైతే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ అయితే కాదండి ఇది, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్, పే స్కేల్ని తెలియజేయడానికి మాత్రమే ఈ టెంటేటివ్గా మనకైతే దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అంటే టీజీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఇక్కడ మీరు డిగ్రీ అనేది ఆ కన్సర్న్ సబ్జెక్టుకు సంబంధించి డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి బీఎడ్ అనేది ఉండాలి. దాంతోపాటు ఇక్కడ సీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళైతే ఈ టీజీటీ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, పాస్డ్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ కండక్టెడ్ బై ద సిబిఎస్ఈ అకాడెన్స్. ఇక్కడ ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇక్కడ సీటెట్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళకైతే దీనికి సంబంధించినటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బీఎడ్ డిగ్రీ అనేది ఉండాలి, అంటే బీఎడ్ అనేది ఉండాలి, దాని తర్వాత సీటెట్ అనేది ఉండాలి, దాని తర్వాత డిగ్రీ అనేది కంప్లీట్ అయినటువంటి వాళ్ళకైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన నోటు కనుక చూసుకుంటే ఇక్కడ బీఎడ్ డిగ్రీ నాట్ అప్లికేబుల్ ఫర్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సబ్జెక్ట్. ఒకవేళ 4 సంవత్సరాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది కదా డిగ్రీతో పాటు ఇక్కడ బీఎడ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగా ఉంటే కనుక ఇక్కడ నార్మల్గా ఇక్కడ బీఎడ్ డిగ్రీ అనేది అవసరం లేదనేది ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ 2 పోస్టులకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి కూడా దాదాపుగా ఇంకో 2 వీడియోస్లో మీకు సంబంధించినటువంటి అన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో చేయాలి అంటే చేయడానికి నాకు ఓపిక ఉండదు, చూడడానికి మీకు కూడా ఓపిక ఉండదు. కాబట్టి ఇంకో 2 వీడియోస్లో మీకు కావాలి అనుకుంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటామంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రాలేదండి, ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలను అయితే మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకు ఏజ్ లిమిట్, దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దాని తర్వాత మనకు దీనికి సంబంధించిన పే స్కేలు, ఈ రకంగా ఈ అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తోనైతే మనకు ఈ టెంటేటివ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.